హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. కట్టప్ప ఈ పేరు వినగానే అందరికీ బాహుబలిని వెన్నుపోటు పొడిచిన సీన్ గుర్తొస్తుంది. కానీ మాహిష్మతి రాజ్యానికి, బాహుబలి వంశానికి నిస్వార్థంగా నిజాయితీతో కట్టప్ప అందించిన సేవలు తక్కువ మంది గుర్తు చేసుకుంటూ ఉంటారు. వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి సడన్ గా రాజకీయాలకు గుడ్ బై చెప్పగానే అందరూ జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు కట్టప్పలా వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయాడని అంటున్నారు. కానీ గత 4 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి కట్టప్పలా విజయసాయిరెడ్డి అందించిన సేవలు అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. వైఎస్ జగన్ కి మాత్రమే కాదు, అతని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అతని తాత వైఎస్ రాజారెడ్డి కాలం నుంచే విజయసాయిరెడ్డికి ఆ ఫ్యామిలీతో అనుబంధం ఉంది. ఆడిటర్ గా వైఎస్ ఫ్యామిలీతో మొదలైన విజయసాయిరెడ్డి ప్రయాణం 4 దశాబ్దాలు నిరాటంకంగా సాగింది. ఈ క్రమంలో వైఎస్ జగన్ తో పాటు విజయసాయిరెడ్డి జైలుకు కూడా వెళ్ళాడు. కానీ ఆ ఫ్యామిలీని మాత్రం వీడలేదు. అది అతని అంకిత భావం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ కి అండగా నిలబడిన విజయసాయిరెడ్డి సోషల్ మీడియా టీంను సమర్థంగా నడిపించడం ద్వారా 2019లో వైసీపీ ఘన విజయం సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతనికి ఎన్నో బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. 2024 ఎన్నికల ముంగిట నెల్లూరు నుంచి పోటీ చేయాల్సిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోతే ప్రత్యక్ష రాజకీయాల అనుభవం లేకపోయినా జగన్ మాట కాదనలేక ఎంపీగా పోటీ చేశాడు. అది జగన్ మాటకి విజయసాయిరెడ్డి ఇచ్చే విలువ. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైఎస్ జగన్ తర్వాత ప్రత్యర్థులు టార్గెట్ చేసిన వారిలో విజయసాయిరెడ్డి కూడా ఒకరు. విశాఖపట్నంలో ఓ మహిళా ఉద్యోగిని తెరపైకి తెచ్చి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కాకినాడ పోర్టు సెటిల్మెంట్ వ్యవహారంతో కేసులు, ఇప్పుడు అవి కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇలానే ఈడీ కేసులు కూడా వెంటాడుతున్నాయి. ఇలా ఒకటా రెండా విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. జగన్ కేసులో అప్రూవల్ గా మారిన విజయసాయిరెడ్డికి బెదిరింపులు వస్తున్నట్లు గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ వైఎస్ ఫ్యామిలీకి నమ్మిన బంట కావడంతో ఆ పని చేయలేక రాజకీయాలకి గుడ్ బై చెప్పినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, వైఎస్ ఫ్యామిలీకి విజయసాయిరెడ్డి ద్రోహం తలపెట్టలే పని చేయలేదు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీని వీడి చాలా మంది నాయకులు టీడీపీ జనసేనలో చేరారు. ఇందులో వైఎస్ జగన్ కు సన్నిహితులు, బంధువర్గంలోని వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ పార్టీ వీడిన ప్రతి ఒక్కరూ జగన్ పై ఆరోపణలు చేసి వెళ్లారు. కానీ ఒక్క విజయసాయిరెడ్డి మాత్రం ఒక్క మాట కూడా జగన్ గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇంతకంటే సాక్ష్యంగా కావాలా వైఎస్ ఫ్యామిలీ పట్ల విజయసాయిరెడ్డికి ఉన్న అంకిత భావం? విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక గల కారణాలు ఇప్పట్లో బయటకు రావు. జగన్ లేదా విజయసాయికి మాత్రమే అసలు కారణాలు తెలుసు. కానీ ఇద్దరూ ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేరు. అయితే రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న జగన్ కి విజయసాయిరెడ్డి లాంటి సన్నిహితుడు దూరం అవడం అతిపెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. రాజీనామా చేయొద్దని జగన్ సూచించినట్లు విజయసాయిరెడ్డి చెప్తున్నారు. కానీ చెయ్యకపోతే ఇబ్బందులు పెరుగుతాయి తప్ప తరిగిపోవని అతనికి తెలుసు. ఎంతైనా ఆడిటర్ కదా, ఆయన లెక్కలు ఆయనవి.